శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునేది జనవరి మాసంలో వృషభ రాశి ఫలితాలు. అసలు వృషభ రాశి వారి యొక్క తత్వం, వారి స్వభావం, వారి గుణం అన్నిటిలో కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట. వృషభ రాశి వారి యొక్క అధిష్టాన దేవత, అధిదేవత చూసుకుంటే కనుక వృషభ రాశి వారి యొక్క అధిష్టాన దేవత లక్ష్మీదేవి అన్నమాట. అదేవిధంగా వృషభ రాశికి సంబంధించిన గ్రహదేవత వచ్చేసరికి శుక్రుడు అన్నమాట. కనుక జాతకపరంగా గోచారపరంగా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే అది ఏ గ్రహం బాలేదో ఆ గ్రహ సంబంధమైన దోషమైన చెప్పి అర్థమవుతుంది. అయితే ఈ జనవరి మాసంలో కొన్ని చేసే పనులు ఆటంకాలు కలిగించే అవకాశం ఉందన్నమాట. అంటే మనలోనే ప్రతిదీ కూడా రెండు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు గోచారపరంగా రాహు స్థితి బాలేదు కనుక, రాహు సంచారం అనుకూలంగా లేదు కనుక జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చేసే పని ఏ విషయమైనా సరే 1కి 10 సార్లుగా కూర్చొని శ్రద్ధగా ఆలోచించి మంచిగా శ్రద్ధగా అమ్మవారి ఆరాధన చేసి వీరు ఏ పనైనా చేస్తే కనుక అన్నిట్లో కూడా సక్సెస్ సాధించవచ్చు అన్నమాట. వృషభ రాశి వారికి శుక్రుడి యొక్క ప్రభావం చేత జాలి, దయ గుణాలు అధికంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అంటే అదేవిధంగా క్రూర స్వభావం వృషభానికి ఏదైనా సరే కష్టపడే శ్రమ ఉంటుంది కాబట్టి ఎంత శ్రమించినా ఈ యొక్క నెలలో చూసుకుంటే శ్రమకు తగ్గ ఫలితం ఉండదనే అర్థమవుతూ ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండాలన్నమాట. చేసే పనిలో ఎంతో నమ్మకంగా, ఎంతో ఏ విషయాన్నైనా సరే చాలా బంధువులను అవ్వచ్చు, స్నేహితులను అవ్వచ్చు, మిత్రులను అవ్వచ్చు, ఎవరినైనా సరే నమ్మేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏదైనా సరే ఆచితూచి అడుగేయడం మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. వృషభ రాశి వారికి అన్నిట్లో అనుకూలంగా ఉండాలంటే ప్రతి నిత్యము కూడా జనవరి మాసంలో లక్ష్మీదేవి ఆరాధన చేయడం వీరికి మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అదేవిధంగా స్థిరత్వం లేకపోవడం, కాన్సన్ట్రేషన్ ఒక దాని మీద లేకపోవడం, మనం ఎంత మాట్లాడినా చెడుగా అర్థం చేసుకుంటూ ఉండటం, మానసికంగా చిన్న చిన్న విషయాల్లోనే ఎక్కువగా అవసరం లేని విషయాన్నే 10 సార్లుగా ఆలోచిస్తూ ఉండటం, అలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. దుస్వప్నాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక దీనికి అన్నిటికీ రెమెడీ ఏంటంటే ప్రతి నిత్యము కూడా లక్ష్మీదేవి ఆరాధన, మహాలక్ష్మి అష్టకం ఉంటుంది కదా, మహాలక్ష్మి అష్టకాన్ని ప్రతినిత్యము మరి శుక్రవారం రోజు ప్రత్యేకించి 108 సార్లు, ప్రతినిత్యము 11 సార్లు వీళ్ళు కనుక పారాయణం చేస్తూ గూగుల్లో కొడితే వస్తుంది శుక్ర కవచం. శుక్రుడి యొక్క కవచాన్ని పరిపూర్ణమైన విశ్వాసంతో, పరిపూర్ణమైన నమ్మకంతో చదువుకుంటే కనుక వీరికి దంపతుల మధ్య సుఖం కలుగుతుంది, దంపతుల మధ్య భేదాలు లేకుండా ఉంటుందన్నమాట. అదేవిధంగా కలత్ర పీడ అనేది లేకుండా ఉంటుందన్నమాట. స్థిరమైన జాబ్, స్థిరమైన ఉద్యోగం, వ్యాపారం అన్నింటిలో స్థిరంగా ఉండాలంటే మరి జాతకంలో రాహు బాగుండాలి. అదే సమయంలో రాహు జరుగుతున్నాడు కనుక ఆరోగ్యపరంగా, స్థిరత్వపరంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా సరే మనకి అవకాశం ఉన్నంత వరకు కూడా భగవంతుడి స్మరణం చేయడం చాలా ముఖ్యమన్నమాట. దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకుంటే అన్నిట్లో కూడా అనుకూలత ఉంటుందన్నమాట. దుర్గాదేవి ఆరాధన చేయండి. దుర్గాదేవత మరి సంబంధించిన దైవ దర్శనం చేసుకోండి. ప్రతినిత్యము కూడా దైవ దర్శనంలో భాగంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కొంతమంది దర్శనం చేసుకోవడం జరుగుతుంటుంది. అదేవిధంగా శివుడికి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా లక్ష్మీదేవి ఆరాధన ఖచ్చితంగా చేయాలి. అంటే విష్ణు భగవాన్ యొక్క దర్శనం, లక్ష్మీదేవి ఆరాధన చేయడం, అదేవిధంగా ప్రత్యేకించి వీరు చూసుకుంటే కనుక దుర్గాదేవి ఆరాధన అంటే ఖచ్చితంగా దుర్గాదేవి దేవాలయంకి వెళ్ళి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు ప్రతినిత్యం అవకాశం ఉన్నంత వరకు ఒక 3 మార్లు ప్రదక్షిణాలన్నా చేయండి. అన్నిట్లో కూడా విజయం సాధించండి. అన్నిట్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఖచ్చితంగా వచ్చే అవకాశం అనేది ఉందన్నమాట. ఏదైనా సరే జనవరి మాసంలో వృషభ రాశి వారికి మరి అర్ధభాగం బాగుంది, అర్ధభాగం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి అది అర్థం చేసుకొని ఏదో చెప్పేశారు, నాకేదో లైఫ్ అయిపోయింది, నా జీవితం ఇంతే అనేది ఎప్పుడు పెట్టుకోకుండా ఎక్కువ శాతం మనం పాజిటివ్గా ఉంటేనే మన చుట్టూ అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. మనం నెగిటివ్గా ఉన్నామనుకోండి మన కుటుంబం మొత్తం కూడా నెగిటివ్ అయిపోతుంది. కనుక అందరూ సుఖంగా ఉండాలంటే దేవాలయ దర్శనం చేసుకోండి,
ప్రదక్షిణాలు చేయండి, దానం చేయండి. అన్నిటికీ మించినది అన్నదానం. అది ప్రత్యేకించి అన్నదానం చేయండి. శుక్రవారం అవకాశం ఉన్నవారు ఒకరికి అన్నదానం చేయండి. ఈ 4 శుక్రవారాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితం అనేది మీకు సంప్రాప్తిస్తుందన్నమాట. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.